కుంభరాశి వారికి 20, 21, 22వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో గనక మీరు వినకపోతే విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోతారు. ఎంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారి ఇంట్లో ఏంటంటే రహస్యంగా ఈ దైవం తిరుగుతుందండి. మీకేంటంటే ఈ మధ్య చాలా వరకు కూడా సమస్యలనేవి ఎక్కువైనాయి. కాకపోతే మీరేంటంటే ఆ సమస్యల వల్ల సతమతమైపోతా అసలు దేవుడా నువ్వున్నావా? మా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టావు? మాకెందుకు ఈ రకంగా సమస్యలనేవి సృష్టిస్తున్నావు? మనశ్శాంతి అనేది కూడా కరువైపోయింది మాకు. డబ్బు విషయం తర్వాత అంటే ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి అనేది లేకపోవటం ఇలా చాలా వరకు కూడా సమస్యలనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా చాలా సార్లు ఉన్నాయి. అంటే మీలో మీరు దాచుకోలేక ఇంట్లో వ్యక్తులైనా సరే ఎవరికీ చెప్పుకోలేక బయట వాళ్ళకి చెప్పుకోలేక మీలో మీరేంటంటే చాలా వరకు కూడా కుమిలిపోయారు. ఒంటరిగా కూర్చొని ఏడ్చి అసలేందయ్యా నువ్వున్నావా? నువ్వుంటే ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు? అని చెప్పి మీరు అనుకోని ఏడ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మీ జీవితంలో. అది చిన్నతనంలో కానివ్వండి, ఈ మధ్య మీకు ఇంకా ఎక్కువైనాయి సమస్యలు. అంటే తెలిసి తెలియని వయసులో సమస్యలు వస్తే అది పెద్ద విషయం కాదండి. ఆడే పాడే వయసులో సమస్యలు వచ్చినప్పుడు అది మనం మనసుకు తీసుకోలేము. మన మనసుకు అర్థం కాదు. కానీ మంచి చెడులు అర్థమయ్యి ఒక వయసు వచ్చి లోక జ్ఞానం ఏంటి, మంచి ఏంటి, చెడేంటి అని అర్థమైనటువంటి మనుషులకేంటంటే మనసే ఒక శత్రువులాగా మారుతుందనమాట. మనసు అనేది మనిషి నిజంగా చెప్పాలంటే దేవుడిచ్చినటువంటి ఒక శాపం అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మనసు లేని మనుషులు, మంచి చెడు ఆలోచన, విచక్షణ జ్ఞానం కూడా లేని మనుషులు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారండి. ఈ భూమి మీద అలా ఎంతమందో ఉంటున్నారు. కానీ మనసు పెట్టి ఆలోచించి మంచి ఏంటి, చెడేంటి ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని అని అనుకొని నా మనుషులు అనుకొని ఎన్ని రకాలుగానో కష్టాలు పడేవాళ్ళు, బాధలు పడే వాళ్ళకి ఏంటంటే ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటి అని అంటే మనసే. మనసు లేని మనుషులే హ్యాపీగా బతుకుతున్నారు ఈ రోజుల్లో. అలాగేంటంటే ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా ఈ మనస్సాక్షికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి బాధలు కుటుంబంలో జరిగేవి ఏదైనా సరే కొన్ని కొన్ని వాళ్ళు తట్టుకోలేని విషయాలు అనేవి వాళ్ళకి చాలా జరిగాయి అన్నమాట. అలాంటి వాటి నుంచి బయటపడాలని అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మీ ఇంట్లోనే రహస్యంగా ఈ దైవం తిరుగుతుంది. ఆ దైవాన్ని మీరు గుర్తించగలిగితే మాత్రం మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అలాగే ఈ 3 రోజుల విషయానికొస్తే, ఈ 3 రోజులు కూడా మీరు చాలా వరకి కూడా బిజీగా ఉంటారండి. అలాగే ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో తిరిగేటటువంటి ఆ దైవం ఇవన్నీ కూడా మరిన్ని విషయాలు మీ గురించి తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. మనలో ఏంటంటే ఒక్కొక్కసారి చాలామందికి కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఉంటామనమాట. అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోయినా, సంతానం లేకపోవటం, వివాహం ఆలస్యం అవ్వటం, ఉద్యోగం రాకపోవటము, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి. మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి బయటపడ్డాము. కాబట్టి మీకేదన్నా ఇబ్బంది, ఏదన్నా సమస్య ఉంటే గురువుగారికి ఈ నంబర్‌కి కాల్ చేస్తే ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది మీకు అందుతుంది. కాబట్టి ఈ నంబర్‌కి కాల్ చేయగలరు. ఇక కుంభరాశి వారి విషయానికొస్తేనండి, ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారనమాట. పెండింగ్ పనులు కూడా వీరి నెత్తి మీద పడే అవకాశం అనేది ఉంటుందనమాట. అంటే వీరికి ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంటుందంటే, ఎక్కడో అంటే మనశ్శాంతి పనులైతే చేసుకుంటున్నారు గానీ, లోపల ఎక్కడో ఒక పీకులాట, ఏదో భయము, బాధ అనేది వీరిని వెంటబడుతూ వేధిస్తూ ఉన్నాయనమాట. పనులైతే చేస్తున్నారు గానీ, లోపల ఒక ఉత్సాహము, ఆశ ఇలాంటివైతే లెవ్వనమాట. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. ఆ రోజు అలా గడవాలి కాబట్టి గడుస్తుందనమాట. అలా వీరికేంటంటే జీవితంలో చాలా వరకి కూడా మానసికంగా ఎక్కువగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చనమాట. అందుకే ఎప్పుడైనా సరే మనిషికి జీవితంలో డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతి. అలాంటి మనశ్శాంతిని ఎవరన్నా అమ్మలేరు, మనము కొనుక్కోలేమనమాట.
అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడటం కోసమే ఆ ఇంట్లో మీ ఇంట్లో రహస్యంగా ఈ దైవం అనేది తిరుగుతుందనమాట. మీరు చేసినటువంటి పూజలు ఫలించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇవాళ రోజున తీసేయటానికి ఆ దైవం ముందుకొచ్చింది. ఆ దైవాన్ని కాకపోతే మీరు పట్టించుకోకుండా మీరు ఇదివరకి దైవాన్ని ఎక్కువగా స్మరించుకునేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే దైవాన్ని పక్కన పెట్టేసేసి మీ సమస్యల లోకంలో మీరు పడిపోయారనమాట. అంటే ఏదైనా సరే, ఏదైనా వస్తువును మనం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న చోటే వెతకాలండి. అక్కడ కాకుండా వేరే ఎక్కడ వెతికినా కూడా మనకు దొరకదనమాట. అలాగే మీరేంటంటే దైవాన్ని తలుచుకున్నప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రాలా. ఈ మధ్య ఏంటంటే మీ సమస్యల లోకంలో మీరు పడిపోయి దైవాన్ని వెనకేశారు. అలాగే ఈ దైవం ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంట్లో తిరుగుతుంది. మీరు ప్రత్యేకంగా ఈ దైవాన్ని గుర్తించగలిగినప్పుడు మీ సమస్యలన్నీ కూడా పక్కకు పారిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి దైవం మీ దైవం. ఇక ఈ 3 రోజుల్లో కూడా మీరు ఏదన్నా దేవాలయాలు సందర్శించేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ మీరు సందర్శించే అవకాశం ఉన్నా లేకపోయినా మీరు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళి దేవుడికి కాస్త పూజ చేసుకోవటము, కాస్త కొబ్బరికాయ కొట్టుకోవటము, కాస్త ప్రదక్షిణలు చేసి రావటము ఇలాంటివి చేయండండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఈ దైవం తిరుగుతుంది అని చెప్పుకున్నాం కదా! ఆ దైవానికి సంబంధించినటువంటి ఆలయానికి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆ దైవం మరి ఎక్కడో కాదండి, ఎవరో కాదండి. ఆ దైవం వచ్చేటప్పటికి శివపార్వతులనమాట. మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉన్నాడనమాట. ఆ మహాశివుడిని గనక మీరు స్మరించుకున్నట్లయితే మీకున్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఆ దైవం దారి చూపిస్తాడనమాట. మీ ఇంట్లో గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసనలు అంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున అవ్వచ్చు, లేదా రాత్రి సమయంలో అవ్వచ్చు, మీ ఇంట్లో ఏంటంటే ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది మీరు గమనించినట్లయితే. అంటే ఒక కర్పూరపు సువాసన, లేకపోతే ఒక పూల సువాసన, ఇట్లా ఏంటంటే ఒక మంచి సుగంధాలు, ఒక గంధము వాసన ఇలాంటివి ఏంటంటే మీకు చాలా వరకు కూడా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసనలు అనేవి మీ ఇంట్లో ఈ మధ్య ఏంటంటే గత కొంతకాలం కాడి నుంచి మీరు గమనించినట్లయితే సువాసనలు అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ సువాసన ఏంటంటే మీరు అంటే ఏముందులే అని చెప్పేసేసి పెద్దగా పట్టించుకోకపోవచ్చు అన్నమాట. కానీ ఆ సువాసన అంత ఈజీగా రాదండి. ఆ సువాసన రావటానికి కారణం ఏంటంటే దైవ సంకేతం అనమాట. దైవం మీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు మాత్రమే మీకు అలాంటి సువాసనలనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంటే మీరు పూజ చేసినప్పుడు ఏదన్నా ఒక పుష్పం లాంటిది, పువ్వు లాంటిది కింద పడటం అవ్వచ్చు, లేదా ఒక గంట సౌండ్ లాంటిది, ఇట్లాంటివి ఏంటంటే ఒక మంచి సువాసనలు ఇలాంటివి రావటం ఈ మధ్య మీరు గమనించుకోండి కావాలంటే మీకు అర్థమవుతుందనమాట. అలాగే దేవుడి యొక్క పటాలు కూడా కొంచెం కదిలినట్లుగా ఉంటాయన్నమాట. అంటే మీరు పెట్టినట్లుగా కాకుండా కొంచెం అటు ఇటుగా కదిలినట్లుగా ఉంటాయన్నమాట. అలాంటివి కొన్ని కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాకపోతే మీరేంటంటే పెద్దగా పట్టించుకోవట్ల. ఎందుకంటే ఒక్కొక్కసారి అది మనం భ్రమగా కూడా భ్రమపడుతూ ఉంటామనమాట. కానీ అది భ్రమ కాదండి. నిజంగానే మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతూ ఉన్నాడనమాట. ఆ మహాశివుడు మీకున్నటువంటి ఇప్పుడు మీరు ఏదైతే మానసికంగా నలిగిపోతూ ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా తీసేయటానికి ఆ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. అలాగా మీకున్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా అంటే మీరు దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఎందుకంటే అది మానవులుగా మీ తప్పు కూడా లేదండి. సమస్యలేంటంటే ఒక్కసారిగా దాడి చేసినప్పుడు, ఒక సమాధానం లేనటువంటి సమస్యలు మన జీవితంలోకొచ్చినప్పుడు, మనం తట్టుకోలేనప్పుడు ఎవ్వరమైనా సరే ఒక్కొక్కసారి దైవాన్ని నిందించాల్సినటువంటి సందర్భాలనేవి వస్తాయన్నమాట. అందులో ప్రత్యేకించి మీ తప్పు ఏమీ లేదనమాట. ఎందుకంటే మీకొచ్చే సమస్యలు అలా ఉన్నాయి. అవి ఆర్థికంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, అనారోగ్యపరంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి. అలాంటి వాటి వల్ల మీరు అనుకున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి జీవితంలో, మన జీవితంలో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దైవాన్ని నిందించకూడదు. కాకపోతే మనం ఏంటంటే మానవులుగా తట్టుకోలేక మనం అనుకుంటాం కానీ తట్టుకోలేని స్థితిలో కూడా మనం దైవాన్ని నిందించకూడదండి. ఎందుకంటే అది మనం తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపం అనమాట. ఎందుకంటే దైవం ఎప్పుడైనా సరే మనల్ని రక్షించేవాడే కానీ మనల్ని శిక్షించేవాడు కాదనమాట. ఏదో గత జన్మ కర్మానుసారంగా ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకు సమస్యలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉంటాయి కానీ అది దైవం అనేది తప్పు కాదు. ఒక్కొక్కసారి కొన్ని టయాలు ఎలా ఉంటాయంటే గ్రహాలు కానివ్వండి, టైం కానివ్వండి మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది.
అలాంటప్పుడే మీరు నిలబడి దైవాన్ని నమ్ముకొని అయ్యా నువ్వే ఉన్నావు, దిక్కు నువ్వే అని చెప్పి మీరు పూర్తి భారం దైవం మీద వేసినప్పుడు దైవం ఆ సమస్య నుంచి మిమ్మల్ని తీసేస్తుందనమాట. తీసేసి బయట పడేస్తుంది. సమస్యను పారిపోయేటట్లుగా చేస్తుందనమాట. అలా కాకుండా అంటే అనుకున్నా చేసినా కూడా కాకపోతే ఆ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని దైవం ఎప్పుడు కూడా మనల్ని తప్పుగా అర్థం చేసుకోరు కాబట్టి మన బాధలో న్యాయం అనేది వారికి కష్టం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు కాబట్టి మనకి ఎలాంటి శిక్ష అనేది ఆ భగవంతుడు వేయడండి. అలాగే ఆ తండ్రి బిడ్డలుగా మీరు పడ్డటువంటి వేదనను అర్థం చేసుకొని ఆ మహాశివుడు మీ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి ఆ తండ్రి మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడనమాట. కాబట్టి మీరేంటంటే పరమేశ్వరుణ్ణి పూజ చేసుకోవాలన్నమాట. మీరు సోమవారాలు ఒక 5 సోమవారాలు వచ్చేటప్పటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివునికి రాగి చెంబుతో ఒక చెంబుడు నీటిని తీసుకువెళ్ళి ఆ శివుడికి జలాభిషేకం చేయండి. అలా చేసేసిన తర్వాత మారేడు దళం మీద ఒక దీపం పెట్టేసేసి 2 అరటి పండ్లు అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి మీరు చక్కగా ఆ తండ్రికి ఒక కొబ్బరికాయను కొట్టేసి మీరు చక్కగా మీకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని 5 సోమవారాలు చేయండి. గుర్తుపెట్టుకోండి 5 సోమవారాలు. ఆడవారికి 5 సోమవారాల్లో ఏదన్నా అడ్డంకులు వస్తే మాత్రం మీరు ఆపండి. మీరు తర్వాతైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మామూలుగా మీరు కంటిన్యూ చేయగలరు అనుకుంటే చక్కగా 5 సోమవారాలు శివాలయానికి వెళ్ళేసి ప్రదక్షిణలు చేసుకోవటం, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఒక 10 నిమిషాలైనా మీరు కూర్చొని మనసులో 108 సార్లు స్మరించుకోవటం వలన మీరు దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ పూర్తి స్థాయిలో తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇలాగా మీరు ఈ చిన్న పని గనక మీరు చేసినట్లయితే పరమేశ్వరుని మీరు పూజ చేసుకోండి. ఇంట్లో కూడా శివపార్వతుల యొక్క పటానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి గన్నేరు పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా స్వామివారికి ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. పాలను నైవేద్యంగా పెట్టండి. ఇలాంటివి చేసినప్పుడు మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టం నుంచి మీరు పూర్తిగా బయటపడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అనేవి మీకు పూర్తి స్థాయిలో దక్కుతాయన్నమాట. ఎందుకంటే పరమేశ్వరుడు బోలా శంకరుడండి, అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం నీటితో కానీ పాలతో కానీ ఇలా అభిషేకం చేసినప్పుడు ఏంటంటే మీ యొక్క ప్రతి సమస్య నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా 5 సోమవారాలు ఇలా చేయండి. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ 3 రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉందండి. వెనకమాల పరిస్థితులు వెనక్కి లాగినప్పటికీ కూడా గ్రహాల అనుకూలత అనేది లేకుండా కానీ మీరు ఖచ్చితంగా మీరు దైవానుగ్రహం వలన ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 3 రోజులు కూడా మీరు మంచిగా సక్సెస్ని అందుకోగలుగుతారు. ధనం అనేది చేతికి అందుతుంది. కష్టానికి సరిపడినటువంటి సంపాదన చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెండింగ్ పనులు కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. మీకు అన్నీ కూడా అనుకూలంగా మార్చడానికి ఆ దైవం సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే లేచి చక్కగా దైవనామస్మరణ చేసుకోవటము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవటము ఇలాంటివి చేసుకుంటా మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. ఆ దైవం మీకు కొత్త ఉత్సాహాన్ని కొత్త శక్తిని మీకు అందజేసి మీ పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా జరిగేలా చేయటానికి ఆ దైవం తోడుగా ఉంటాడనమాట. పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. అలాగే మీరేంటంటే కాస్త ఇంటిని వాకిల్ని కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం సంధ్యా సమయంలో కానివ్వండి లేదా ఉదయం సమయంలో కానివ్వండి ప్రతిరోజు కూడా మీకు చేతనైనంత వరకు దైవారాధన చేస్తూ ఉండండి. మీకు శివాలయం అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఆ తండ్రి అంటే శివపార్వతులకు చక్కగా ఇంట్లోనైనా పూజ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పిన నియమాలను పాటిస్తా చక్కగా నియమాలతో మాత్రమే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే చాలా వరకు కూడా మీకు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడ్డాయి. అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. మీరు నూతనంగా ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయండి. కుంభరాశి వారు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. మీకున్నటువంటి మంచి మనస్తత్వం, కష్టపడే మనస్తత్వం, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, మీరు పడినటువంటి కష్టానికి మీరు ఎవ్వరికీ కూడా చెడు చేయకూడదు అన్నటువంటి మీ సంకల్పానికి మీకు దైవం అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. మిమ్మల్ని చక్కగా ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారనమాట. మీ కుటుంబాన్ని మిమ్మల్ని కూడా ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా ఒక తండ్రి బిడ్డను ఎలాగైతే కాపాడుతూ వస్తాడో అలాగే ఆ పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తాడనమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి.
కొంచెం ఆరోగ్యం కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా అంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. కొంచెం మానసికంగా కూడా చాలా వరకు కూడా డిస్టర్బ్ అయ్యారు. అవన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటే మీకు అవన్నీ కూడా సెట్ అయిపోతాయండి. దైవారాధన మీరు చేసుకుంటా ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటా ఉండండి. దైవం మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి పూర్తి స్థాయిలో పడేయటానికి తోడుగా ఉన్నాడు. ఆ తండ్రి మీ చెయ్యి పట్టుకున్నాడండి. ఇక మీరు ధైర్యంగా ప్రతి విషయాన్ని కూడా ఆ తండ్రి మీద భారం ఉంచేసేసి మీరు ప్రశాంతంగా ఉండవచ్చు అనమాట. కాబట్టి ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. కుటుంబం అంతా కూడా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు. తెగేదాకా ఏది కూడా లాక్కోవద్దండి. ఎందుకంటే కుంభరాశి వారిలో శాంతము, ఓర్పు, సహనం అనేవి ఎంత గొప్పగా ఉంటాయో వారికి కోపం వస్తే మాత్రం వారిని ఆపటం అనేది ఎవ్వరి తరం కూడా కాదనమాట. అంతగా కోపం అనేది వస్తుందనమాట. కాబట్టి కొంచెం కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మిగిలినవన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీకు ఇబ్బందులైతే ఏది కూడా ఉండదండి. ఈ 3 రోజులైతే మాత్రం మీకు ఇలా ఉంది. ఆ దైవం మీ ఇంట్లో తిరుగుతుంది. చెప్పినట్లుగా మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా 5 సోమవారాలు మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇంత గొప్ప సమాచారాన్ని మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు కూడా ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు తెలుసుకుంటారండి. హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు అంటే మనకు తెలిసినటువంటి మంచిని మనం నలుగురికి పంచడం ద్వారాగా ఏంటంటే మనకున్నటువంటి ఆశీర్వాదాలు దైవం నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక చెడుని మనం ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదండి. ఒక మంచిని మాత్రం మనం 10 మందికి చెప్పినప్పుడు ఏంటంటే మనకు 10 రకాలుగా ఆ దైవం తోడుగా ఉండి సహాయం చేయడానికి ముందుగా ఉంటాడనమాట. కాబట్టి తప్పనిసరిగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీకు నిజంగా ఆ పరమేశ్వరుడి మీద నిజంగా భక్తి ఉండి ఆ తండ్రి యొక్క ఆశీస్సులతో మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దైవం తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. కాబట్టి మీరు లైక్ చేయటం వలన కూడా ఈ సమాచారం అనేది మరింత మంది కుంభరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దైవం తరపున నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.